తెలుగు బిగ్ బాస్ 9వ సీజన్లో బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న ముఖం తనుజ పుట్టస్వామి. సీరియల్ నటిగా చాలా మందికి తను సుపరిచితురాలే. ఆమె హౌస్లో అడుగుపెట్టినప్పుడే విన్నర్ పీస్ అని అంతా అనుకున్నారు. కానీ అరుపులు, కేకలు, ఏడుపులు చూసి ఏమేంట్రా బాబు ఇలా ఉందని తల పట్టుకున్నారు. రాను రాను అవన్నీ తన ఎమోషన్స్ అని, తనను నటించకుండా తనలాగే ఉంటుందని జనాలు పసిగట్టారు. ఇంట్లో అమ్మలా వండి పెట్టడం, అక్కలా ఆజమాయిషీ చేయడం, చెల్లిలా అల్లరి చేయడం, అన్నింట్లో తానే ఆడతానంటూ ముందుకు రావడం, అలగడం ఇవన్నీ జనాలకు కనెక్ట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా తన డ్రెస్సింగ్ సెన్స్కు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఎప్పుడు పద్ధతిగానే కనిపించేది. కొన్నిసార్లు మోడర్న్ దుస్తులు వేసుకున్నా ఏ రోజు కూడా గ్లామర్ షో చేయలేదు. అబ్బాయిల్ని హద్దుల్లో ఉంచుతుంది. అతి చనువు, లవ్ ట్రాక్కు ఛాన్స్ ఇవ్వలేదు. అదే సమయంలో సెలబ్రిటీ అన్న గర్వం చూపించకుండా అందరితో ఇట్టే కలిసిపోయింది. స్నేహితుడిగా భావించిన కళ్యాణ్ క్యారెక్టర్ను వక్రీకరించినప్పుడు అండగా నిలబడింది. తానే తప్పు చేయలేదని అడ్డంగా వాదించింది. ఫ్రెండ్ రీతుని సేవ్ చేసి తనకు అండగా నిల్చుంది. ఇలా తను ఇష్టపడే వారికి తోడుగా ఉంది. తనలో ఉన్న ఓ గొప్ప లక్షణం. ఎంతటి శత్రువునైనా మిత్రువుని చేసుకుంటుంది. వైల్డ్ కార్డుగా వచ్చిన మాధురి, ఆయేషా, రమ్య తనుజాపై నిప్పులు చెరిగి తొక్కేయాలని చూశారు. కానీ చివరకు తనుజా చేతిలో మాధురి పూర్తిగా బెండైపోయింది. ఆయేషా ఫ్రెండ్ అయిపోయింది. భరణి నాన్నతో బంధం, మధ్యలో దివ్య రాక, గొడవలు, దూరం వీటన్నిటి వల్ల నలిగిపోయినా తిరిగి నిలదొక్కుంది. అవసరమైనప్పుడు తనుజ అందరి సపోర్ట్ తీసుకున్న మాట వాస్తవం. కానీ హౌస్లో అందరూ ఏదో ఒక సందర్భంలో మిగతా వారి సపోర్ట్ తీసుకున్నారు. అయితే తనుజానే ఎక్కువ హైలైట్ చేశారు. షో మొదలైనప్పటి నుంచి తనుజా చుట్టూనే గేమ్ అంతా సాగిందని బిగ్ బాసే స్వయంగా ఒప్పుకున్నాడు. ఆమె ఎన్నోసార్లు మైండ్ గేమ్ ఆడింది. ఇమాన్యుయల్తో సమానంగా ఈ సీజన్ను తన భుజాలపై మోసింది. చాలా టాస్కుల్లో చివరి వరకు వచ్చి ఓడిపోయేది. అయినా గెలిచే వరకు పోరాడతా అన్న కసితో ముందడుగు వేసింది. ఎవరితో గొడవలు జరిగినా సరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం, వెనకాల గోతులు తవ్వడం అనే పనులు ఏ రోజు చేయలేదు. కానీ తనపై సోషల్ మీడియాలో కొంచెం నెగిటివిటీ వచ్చింది. ఫలితంగా టాప్ 2లో ఉండే 2వ స్థానంతో సరిపెట్టుకుంది. పోరాడి ఓడినా తలెత్తుకుని సగర్వంగా బయటకు వచ్చింది. తనుజ వారానికి 2.50 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది. ఈ లెక్కన 15 వారాలకు గాను 37,50,000 వెనకేసింది.